నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. తెలుగు ఇవాళ మహబూబాబాద్ సాక్షిగా ఒక యుద్ధం జరిగింది. ఇది తుపాకులతో చేసిన యుద్ధం కాదు, కడుపు మండిన విద్యార్థినులు చేసిన కంఠ యుద్ధం. ఆవేశం కట్టలు తెంచుకుంది, ఆగ్రహం గేట్లు బద్దలు కొట్టింది. మహబూబాబాద్ గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల ఇవాళ ఒక రణరంగాన్ని తలపించింది. ఇన్నాళ్లు గదులకే పరిమితమైన ఈ ఆడబిడ్డల నిరసన ఇవాళ రోడ్ల మీదకు ఉప్పెనలా దూసుకొచ్చింది. యాజమాన్యం గొలుసులు వేసింది, గేట్లకు తాళాలు పెట్టింది, లోపలే అణచివేయాలని చూసింది. కానీ ఆ తాళాలు విద్యార్థినుల సంకల్పం ముందు తుప్పు పట్టిపోయాయి. గేట్లు బద్దలు కొట్టుకుని వాళ్ళు బయటకు వచ్చారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. ఎందుకు ఈ ఆగ్రహం, ఎందుకు ఈ ఆవేశం? దీని వెనుకుంది కేవలం ఒక డిమాండ్ మాత్రమే కాదు, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న నరకం. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అవి పేరుకే ఉంది, కానీ చదువుకోవడానికి సొంత భవనం లేదు. అద్దె భవనాల్లో కనీస సౌకర్యాలు లేవు, తాగునీరు లేదు, సరైన వాష్రూమ్స్ లేవు, కనీసం ప్రశాంతంగా కూర్చునే గది లేదు. సమస్యలు అడిగితే పరిష్కరించాల్సింది పోయి బయటకు చెప్పుకోకుండా గేట్లకు తాళాలు వేస్తారా? విద్యార్థులను ఖైదీలా చూస్తారా? అధికారులారా, నాయకులారా, మీకో ప్రశ్న. మీ పిల్లలు ఇలాంటి వస్తువులు లేని చోట చదువుకుంటే మీరు ఊరుకుంటారా? తెల్ల కోటు వేసుకుని సమాజానికి సేవ చేయాల్సిన ఈ చేతులు ఇవాళ గేట్లు బద్దలు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? కళాశాల యాజమాన్యం ఏం చేస్తుంది? గేట్లకు తాళాలు వేసి గొంతులు నొక్కేయొచ్చని అనుకుంటున్నారా? ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ నిర్బంధం సాగదు. విద్యార్థినులు తిరగబడితే ఎలా ఉంటుందో ఇవాళ మహబూబాబాద్ చూసింది. ఆ అద్దె భవనాల్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. వాన పడితే కురిసే పైకప్పులు ఉండటానికి ఇరుకు గదులు. ఇదా మన కాబోయే నర్సులకు ఇచ్చే గౌరవం? ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మహబూబాబాద్ నర్సింగ్ విద్యార్థినుల ఆవేదనలను ఆలకించాలి. సొంత భవన నిర్మాణం అయ్యే వరకు, అద్దె భవనాల్లో మౌలిక వస్తువులు కల్పించే వరకు ఈ పోరాటం ఆగదు. ఇది కేవలం ఒక కళాశాల సమస్య కాదు, వ్యవస్థలోని లోపాలపై జరిగిన తిరుగుబాటు. తాళాలు వేసి బంధించాలని చూస్తే ఆ బంధనాలు తెచ్చుకొని ఎలా పోరాడాలో ఆ ఆడబిడ్డలు నిరూపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా, లేక మళ్లీ గేట్లకు తాళాలు వేసి చోద్యం చూస్తారా? వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.